హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎల్ న్యూట్రిషన్ వరల్డ్. నేను వచ్చేసి హెర్బల్ వెల్నెస్ కోచ్ అండి. నా పేరు శ్రీలక్ష్మి ఉండవల్లి. చాలామంది వెయిట్ లెస్ ప్రాసెస్ ఉన్నప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలని మేము అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో అండి. వాళ్ళు ఇలా రాగిపిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపిస్తుంది. ఇది లంచ్గా కానీ డిన్నర్గా కానీ వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. మనకి రాగిపిండి వల్ల యూజ్ చాలా ఉంటుంది కాబట్టి ఐరన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, మనకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. బోన్స్కి కానీ చాలా హెల్ప్ అవుతుంది. అప్పుడు రాగిపిండి మనం నీట్గా వాటర్ పోసుకుని ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ నేను చూపించాను కదా, ఇలా అంటే మనం ఉండవ్వాలి అండ్ ఇలా పొడిగా అయిపోవాలన్నమాట. అలా ఉన్న మిశ్రమాన్ని ఒక వాటర్ పోసి గిన్నెలో, ఆ గిన్నెకి ఒక పల్చటి బట్ట కట్టాలన్నమాట. పల్చటి బట్ట, కాటన్ బట్ట చూసారు కదా, అలా కాటన్ బట్ట కట్టి ఒక 20 minutes అలా సిమ్లో వదిలేయాలి. క్యాప్ పెట్టేసి దానికి నీట్గా పైన క్యాప్ పెట్టేసేసి నీట్గా వదిలేసాక ఇలాగ మనకి బాయిల్ అవుద్ది అనమాట. నీట్గా ఆ స్టీమ్ నుంచి ఇలా మనకి బాగా కంప్లీట్గా ఉడికాక మనకు తెలుస్తుంది. అప్పుడే 20 minutes 30 minutes వరకు అలా సిమ్లో ఉంచేస్తాం కదా. క్వాంటిటీ బట్టి టైం తీసుకోవాలన్నమాట. దాన్ని ఒక బౌల్లో తీసుకుని అందులో యాలక్కాయ పొడి వేసుకుని, బెల్లం ఒక కప్పు రాగిపిండికి 1/2 కప్పు మాత్రమే బెల్లం సరిపోతుందండి, ఎక్కువ ఏమి వద్దు, 1/2 కప్పు సరిపోతుంది. నేను పెద్ద బౌల్ తీసుకున్నాను, దానికి 1/2 కప్పు బెల్లం అనేది యాడ్ చేశాను. దానికి పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇమీడియట్గా లంచ్ లాగా డిన్నర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం. పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు, దానికి సరిపడా టేస్ట్ పరంగా మనం పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుందాము. అండ్ దానికి తగ్గట్టు గీ కూడా యాడ్ చేసుకుని కంప్లీట్గా మనం దాన్ని టేస్ట్గా ఒక ఉండలా చేసుకోవచ్చు. లేదంటే అలా పౌడర్ లాగే మనం ఒక బౌల్, ఒక మీడియం బౌల్, మరీ పెద్ద బౌల్ కాకుండా ఒక మీడియం బౌల్ పెట్టుకుని నీట్గా తినేసి కర్రీస్ కానీ బటర్ మిల్క్ కానీ లేదా కర్డ్ కానీ తీసుకుంటే మనకి లంచ్ కంప్లీట్ అయిపోతుంది. డిన్నర్ అయితే కర్డ్ తీసుకోవద్దు, కర్రీ యాడ్ చేసుకోండి లేదా బటర్ మిల్క్ యాడ్ చేసుకోండి అంతే. నెయ్యి కూడా మనకి సరిపడగా మన క్యాలరీస్ని చూసుకోవాలి కాబట్టి ఇంట్లో వరకు అయితే టేస్ట్గా పిల్లలకి అయితే మనం ఎలాగైనా ప్రిపేర్ చేయొచ్చండి. కానీ మనకి క్యాలరీ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన క్యాలరీ ఎంత, 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ యాడ్ చేసుకుని నెయ్యి అనేది మనకి కావాల్సినంత క్వాంటిటీ తీసుకుని ఒక బౌలు నీట్గా మనం అది స్వీట్ మనకి తృప్తిగా కంప్లీట్ చేయొచ్చు. మనం లంచ్లా తీసుకోవచ్చు, డిన్నర్లా తీసుకోవచ్చు. ఇలా ఎవరైనా హెల్దీ రెసిపీస్, హెల్దీగా స్నాక్స్ కానీ డిన్నర్ కానీ మీరు లంచ్ కానీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారు, హెర్బల్ న్యూట్రిషన్ సహాయంతో బరువు తగ్గాలి అనుకుంటున్నారు, బరువు పెరగాలి అనుకుంటున్నారు, నేను కోచ్గా కావాలి అనుకుంటున్నారు, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అది కాకుండా మీకు ఎవరికైనా డౌట్ ఉంది అంటే, నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక నేను సరిగా మీకు కంప్లీట్గా మీకు పోస్ట్ చేయలేకపోయానండి. కాబట్టి ఏదైనా డౌట్ ఉంటే కనుక ఈ రెసిపీ పరంగా మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.